మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు. ప్రచేతసులు హరికి నిత్యప్రియుడైన హరుని దర్శించి ఆయన అనుగ్రహంతో మోక్షం ఎలా పొందారు? హరిదర్శనానికి పూర్వం ఇక్కడ పరలోకంలో ఆ ప్రచేతసులు ఏ ఏ ఫలాలు పొందారో చెప్పుమనగానే మునీశ్వరుడు ఇలా చెప్పాడు. తండ్రి ఆజ్ఞను పాలించి వారు సముద్రం లోపల 10,000 సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేశారు. అప్పుడు వారికి దయాహృదయంతో సనాతనుడైన విష్ణుమూర్తి అభయమిస్తూ ప్రశాంతమైన తన శరీర కాంతులతో వారి తపోబాధలు శమింపజేస్తూ ఈ విధంగా ప్రత్యక్షమయ్యాడు. అచ్యుతుడు మేరు పర్వతం మీద వాలిన నీలమేఘం వలె గరుడుని మూపుపై ఉన్నాడు. తన శరీర కాంతులతో అన్ని దిక్కుల మధ్యగల చీకట్లను చీల్చివేశాడు. తన 8 ఆయుధాలు దేవతలు మహర్షులు సేవకులై కొలుస్తున్నారు. చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖం మీద చెక్కిళ్ల మీద వ్యాపిస్తోంది. నవరత్నాలు పొదిగిన కిరీటం ధరించాడు. కంఠంలో కౌస్తుభమణి వ్రేలాడుతోంది. పీతాంబర కాంతులు చుట్టూ అలంకరిస్తున్నాయి. హారాలు భుజకీర్తులు కడియాలు అందెలు ధరించాడు. లలితాయతాష్టభుజమండల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీలలనా కాంతి స్పర్ధాకలిత లసద్వైజయంతికాశోభితుడున్. వైజయంతి అనే మాలిక లక్ష్మీదేవితో పోటీ పడుతూ ఆయన 8 భుజాల మధ్య ప్రకాశిస్తోంది. జయ శ్రీకృష్ణ.